ఇలా బెంగాల్ రాజకీయాలు దేశాన్ని శాసిస్తున్నాయన్నారు. బెంగాల్లోనే రవీంద్రనాథ్ ఠాగూర్, బంకిం చంద్ర చటర్జీ, మమతా బెనర్జీ దాకా వీళ్ళంతా అక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళే. బెంగాల్ అనేది లేకపోతే కలకత్తా అనేది ఒక నౌకాశ్రయం. ఆ రోజుల్లో ఇంత ట్రావెలింగ్ ఉండేది కాదు. నౌకల ద్వారా, ఓడల ద్వారా ఆ ఓడరేవుకొచ్చి అక్కడి నుంచి కలకత్తాని కేంద్రంగా చేసుకొని దేశాన్ని పరిపాలన చేసేవాళ్ళు. అందుకోసం నేషనల్ లీడర్స్ ఎక్కువ వెలుగులోకి వచ్చింది ఆ బెంగాల్ పాయింట్ నుంచే. చాలామంది లీడర్స్ బెంగాల్ని కేంద్రంగా చేసుకొని చేస్తారు. ఎందుకంటే దేశంలో ఏం జరిగినా బెంగాల్ కలకత్తా కేంద్రంగా నడిచింది. ఇవాళ మనకి ముంబై, ఢిల్లీ ఫస్ట్ రాజధాని, సెకండ్ రాజధాని, హైదరాబాద్ని సెకండ్ రాజధాని పెట్టమని అడుగుతున్నారు. కనీసం 6 నెలలన్నా రాజధానిగా పెట్టమని అడుగుతున్నారు. ఇవాళ డిమాండ్స్. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం కలకత్తా ఓడరేవుకి వాస్కోడిగామా భారతదేశాన్ని కనుగొన్న తర్వాత అప్పటి నుంచి 14వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం దాకా ఏదైతే ఉన్నదో కలకత్తా కేంద్రంగా ఉన్నది. ప్రెస్ మీడియా అక్కడనే ఉంటుంది. అనేక వస్తువులు ఎక్కడ ఉంటాయి. ఆ దేశంలో అన్ని నగరాలకి అది రోల్ మోడల్గా, అన్ని రంగాల్లో రోల్ మోడల్గా ముందుకెళ్తూ వస్తూ ఉన్నది. ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ అక్కడి నుంచి రాకల పోకలకి సంబంధించి నౌకలు అక్కడి నుంచే ఫంక్షనింగ్ జరుగుతూ ఉండేవి. ఆ విధంగా ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం సోదరులారా, సోదరిమణులారా. సో బెంగాలే రోల్ మోడల్ ఎందుకైందంటే ఇందుకే అయింది. బెంగాల్ కేంద్రంగా పరిపాలన సాగింది కాబట్టి బెంగాలే మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఉండేది ఆ రోజుల్లో. అదే కేంద్రంగా నడుస్తూ ఉండేది. అక్కడి నుంచి అంతా నడుస్తుండేది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దాకా కూడా బెంగాల్ కేంద్రంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితిని ఎటు పెడదంటే అది అక్కడ ఉన్నటువంటి అక్కడ నుంచి ఫంక్షనింగ్ చేసి అక్కడ నుంచి విధి విధానాలు చెప్తే మాత్రమే దేశానికి అర్థమవుతుంది. ఎందుకంటే సంబంధించినటువంటి ప్రింట్ మీడియా అన్ని రకాల ఇన్ఫర్మేషన్ పాస్ అనేది బెంగాల్ నుంచి పాస్ ఆన్ అవుతుంది. అది చాలా ప్రధానమైనది. ఇప్పుడు రైల్వేలు ఉన్నాయనుకోండి, చాలా రైల్వే స్టేషన్స్ ఉంటాయి. కానీ జంక్షన్స్కి, మా విజయవాడ జంక్షన్కి, సికింద్రాబాద్ జంక్షన్కి దక్షిణ భారతదేశం చాలా ఫేమస్. అటు చెన్నై కూడా ఉండవచ్చు. సో అట్లనే బెంగాల్ కీలకం కావడానికి కారణం అది. సో అనేక సామాజిక ఉద్యమాలు జరిగినాయి, అనేక సంఘ సంస్కరణలు జరిగినాయి. దానికి నాయకత్వం వహించినటువంటి వాళ్ళు కూడా బెంగాల్ వాళ్ళు కావటం, బెంగాల్ కేంద్రంగా చేసుకుని పనిచేయటం వల్ల, అంటే అక్కడి నుంచి యాక్టివిటీ చేయటం వల్ల పబ్లిష్ కావటం, దేశవ్యాప్తం ప్రజలందరికీ తెలిసి దాన్ని ప్రజల్ని అవగాహన కల్పించి చైతన్యపరిస్తే అవైపు అడుగులు వేస్తారో అవి సక్సెస్ అవుతాయి. ఇది బెంగాల్ కేంద్రం కలకత్తా కేంద్రంగా, బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా కేంద్రంగా జరుగుతుందనేది చెప్పక తప్పదు. అంటే ఇప్పుడున్న బంగ్లాదేశ్, పాకిస్తాన్ కూడా ఆ రోజుల్లో ఇండియాలో కలిసి ఉండేది, ఉమ్మడి భారతదేశంగా ఉండేది. సో తద్వారా బెంగాల్కి తగిన ప్రాధాన్యత ఉండేది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే చెప్పినట్టు స్వతంత్ర పోరాటంలో కానీ, సాహిత్యంలో కానీ, సంస్కృతిలో కానీ, పాలిటిక్స్లో కానీ, విద్యలో కానీ, ఆర్థిక రంగంలోని అన్ని రంగాలకు సంబంధించి బెంగాల్ కీలకంటే అక్కడ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మనం చెప్పొచ్చు. నేటి బెంగాలు సామాజిక, రాజకీయ, ఆర్థిక మార్పులు దేశ భవిష్యత్తుపై ప్రభావితం చూపిస్తాయని, విద్యా సాంస్కృతిక రంగాలను కూడా ప్రస్తావించాల్సి వస్తుందని రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్ వీళ్ళందరూ అక్కడి నుంచే. కారణం అయితే అదే, ఇప్పటికే చెప్పినట్టుగా మీడియా అక్కడ నుంచి ఉన్నదనేది. ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ కావటం, ట్రావెలింగ్ కూడా అక్కడ నుంచే ఫంక్షనింగ్ జరుగుతుంటుంది. అది కేంద్రంగా, రాజధానిగా, దేశ రాజధానిగా జరుగుతూ ఉండేది. సో విద్యకు సంబంధించి కూడా అట్లే ఉండేది. బెంగాల్కి అదే ప్రత్యేకతను తీసుకొచ్చింది. బెంగాల్ కంటే దానికి సంబంధించి సుభాష్ చంద్రబోస్ కానీ, మహాత్మా గాంధీ కానీ బెంగాల్ కేంద్రంగా లేకపోతే కలకత్తా కేంద్రంగా ఉండటానికే ప్రయత్నం చేశారు. సరే, బయట నుంచి ఎంత చేసినా అది పాస్ అనేది. ఇక ఏదైతే ఉన్నదో ఆర్థిక రంగాల్లో కూడా బెంగాల్ గమనించదగిన మార్పు వచ్చింది. జూట్ చరిత్ర కానీ, నౌకాశయాలు, వ్యాపార కేంద్రాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రధానంగా ఉండేది. కొన్ని దశాబ్దాల్లో పరిశ్రమల క్షీణత, అంటే మమతా బెనర్జీ టైం నుంచి ఈ సమస్య వచ్చింది అనేది ఒక 20 ఏళ్ళుగా. సో భూ సంస్కరణల తర్వాత వామపక్షాలు కూడా చేసింది ఏం లేదనేది ప్రజల నుంచి, పత్రికల నుంచి వినపడుతున్న మాటగా మనకున్నది. సో భూ సంస్కరణలు ఒకటే చేసి కూర్చుంది. 3వ తరానికి వచ్చేసరికి 2 ఎకరాల పొలం ఇచ్చారు, 4 కొడుకులు, అరెకరం వచ్చింది. మళ్ళీ వాళ్ళకి 4 16 మంది కొడుకులు అయ్యారు. 4 కొడుకులకి 16 మంది మనవాళ్ళు అయ్యారు. ఆ వచ్చిన అరెకరాన్ని 16 మంది మనవాళ్ళు ఎంత పంచుకుంటారు? 4 ఎకరాలని కొంట కూడా, సెంటు కూడా రాదు. సో తద్వారా ఉద్యోగత కల్పించడంలో ఫెయిల్ అయినాయి వామపక్షాలు కానీ, తృణమూల్ కాంగ్రెస్ యుద్ధం చేసుకుంటూ. సో దానివల్ల ఉద్యోగోపాధి అవకాశాలతో పాటు ఈవీఎంలు ట్యాంపరింగ్ అని మమతా బెనర్జీ ఇది అంటుంది అక్క. సో ఇది పరిస్థితి. సో ఇది ఏమైనప్పటికీ బెంగాల్ ప్రత్యేకత సత్యజిత్ రే సినిమాలు కలకత్తా కేంద్రంగా ఉండబట్టి జరిగింది తప్ప మరొకటి కాదు. సో సినీ పరిశ్రమ ఇలా హైదరాబాద్లో ఉన్నది, బొంబాయిగా మారింది. ఆ రోజుల్లో అట్లుండేది. మేధావులు, కవులు, కళాకారులు ఆ పాయింట్ నుంచే ట్రై చేస్తూ ఉంటారు. మా వాళ్ళు కూడా, మా కమ్మవాళ్ళు కూడా హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేస్తే మురిసిపోతూ ఉంటారు. అది 100 మందే రాని హైదరాబాద్లో ప్రోగ్రామ్ చేసినంటే వాడిని గ్రేట్గా చూస్తారు. సో రవీంద్ర భారతిలో సండే ప్రోగ్రాం పెడితే బుక్ చేసుకోగలిగి
జనరల్గా కాలక్షేపం కోసం వచ్చి కూర్చుంటే వాళ్ళే బాగుంటారట సగం మంది. మనాళ్ళు చెప్పేటంట, మాకు అమ్మవాళ్ళు చెప్పేటనమాట. సో అట్లనే బెంగాల్ కేంద్రంగా ఏమైనా యాక్టివిటీ చేస్తే బయట ప్రపంచానికి తెలుస్తాయి అనేది. సో మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు సంబంధించి వచ్చినప్పుడు ఇవన్నీ అవలోకనం చేసుకోవాలి, సృజనాత్మకతను ముందుకెళ్ళాలి. సో రాజకీయంగా ముందుకెళ్ళేటువంటి పార్టీలు ప్రజలకి దగ్గర కావాలి, హింసా ప్రేరిత ఒంటెద్దు పోకడలు కాకుండా ప్రజలకి మరింత మెరుగైనటువంటి అవకాశాలు, మానవ వనరులను ఉపయోగించుకొని ఉద్యోగిత ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రజల మనోభావాలకు ముందుకెళ్ళటం, వైలెన్స్ని తగ్గించడం, ఆ విధంగా ముందుకు పోవటం, హక్కుల కోసం పనిచేయటం. బీజేపీ అన్నీ చేస్తాంటే చేస్తాను కాదు, వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు ఆల్టర్నేటివ్ ఉన్నారు కాబట్టి వచ్చారు తప్పితే వీళ్ళ మీద కూడా పెద్ద హోప్స్ ఏం లేవు అనేది చెప్పక తప్పదు. భారతదేశానికి ఆత్మ అంటారు బెంగాల్. విద్యలో కానీ, సంస్కృతిలో కానీ, రాజకీయాల్లో, సామాజిక చైతన్యాల్లో ఇది దేశం మొత్తాన్ని ప్రభావితం చూపిద్దని, ప్రజాస్వామ్యం, సామాజిక సమానత్వం మేమంతా మాకు అందుబాటు రావాలి. సో బెంగాల్ ఎన్నికలు ప్రపంచానికి దిక్సూచి అంటే బెంగాల్ ఎన్నికలే కాదు, ఏ ఎన్నికలైనా ప్రజల మనోభావాలకు అనుకూలంగా పనిచేయనటువంటి ప్రభుత్వాలు ఓడిపోతాయి అనేది చరిత్ర చెప్పేటువంటి సాక్ష్యం, చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. దాన్ని మనన చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా, మిత్రులారా.